హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్ అయితే 11th వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. అప్డేట్స్ ప్రకారం నేను చెప్తాను. తనుజ కదండి క్యాప్టెన్ ఈ వీక్కి. తనకి ఒక పవర్ ఇచ్చారండి బిగ్ బాస్ అనేది. కార్డ్స్లో 1 and 2 ఉంటాయి. హౌస్ మేట్స్కి 1 and 2 ఏదైనా ఇవ్వచ్చు. ఒకరిని నామినేట్ చేయాలనుకునే పర్సన్కి ఒకరిని, ఇద్దరు నామినేట్ చేయాలనుకునే పర్సన్ని 2 నెంబర్ ఉన్న కార్డు ఇవ్వచ్చు. అది క్యాప్టెన్ తనుజ కాబట్టి ఆ పవర్ తనుజకి ఇచ్చారండి. అలాగే ఇప్పుడు మొత్తం 6 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారండి. ఎవరెవరు నామినేట్ చేశారనేది చూద్దాము. ముందుగా డెమాన్ పవన్, రీతుని, కళ్యాణ్ని. అసలు రీతును నామినేట్ చేయడం అనేది అసలు ఈ బిగ్ బాస్ సీజన్లోనే జరుగుతుందని అనుకోలేదు, కానీ చేశారు. కొన్ని విషయాలు ఈ విషయం నువ్వు వల్ల నేను హర్ట్ అయ్యానని చెప్పి చేశారు. తను ఏడ్చింది, ఆ డెమాన్ పవన్ కూడా ఏడ్చారు. నెక్స్ట్ కళ్యాణ్ దివ్యాన్ని నామినేట్ చేస్తాను అనుకున్నా, కానీ డెమాన్ పవన్ని, సంజనాని నామినేట్ చేశారండి. ఇమాన్యుయల్ భరణి గారిని, రీతుని నామినేట్ చేశారు. నాకు భరణి గారికి చెప్పిన రీజన్ అయితే నచ్చలేదండి. రీతు దివ్యాని, సంజనాని ఈమె కరెక్టే చేశానని అనిపించింది. దివ్యాని చేస్తుంది అనుకున్నా చేసింది, సంజనా గారిని కూడా చేస్తుంది అనుకున్నా చేసింది. భరణి గారు ఇమాన్యుయల్ని, రీతుని నామినేట్ చేశారు. మరియు సుమన్ శెట్టి గారు రీతుని, నేను సంజన గారిని నామినేట్ చేశారని నేను అనుకుంటున్నాను. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అండి ఇవన్నీ. ఓకేనా. ఇమాన్యుయల్ నాకు భరణి గారికి చెప్పిన రీజన్ నచ్చలేదు. నాకు కళ్యాణ్ దివ్యాన్ని నామినేట్ చేయకపోవడం కూడా నచ్చలేదు. ఎందుకంటే మొన్న మిర్చి తినిపించి నన్ను హర్ట్ చేసింది అని చెప్పి నామినేషన్లో పెట్టకుండా ఉంటుంది. మేబీ ఆర్గ్యుమెంట్స్ తనతోనే చేయడం కరెక్ట్, తనకు రాదనుకొని చేయలేదో మరి ఎందుకు చేయలేదో తెలియదు. కానీ నేనైతే కళ్యాణ్ దివ్యాన్ని నామినేట్ చేస్తాడు అనుకున్నా, కానీ డెమాన్ పవన్ని, సంజన గారిని చేశారు. మొత్తం 7 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. కళ్యాణ్, డెమాన్ పవన్, సంజన, భరణి, దివ్య, ఇమాన్యుయల్, రీతు. కానీ రీతు నామినేషన్లో లేదండి. ఎందుకంటే తనుజ క్యాప్టెన్ కావడం వల్ల బిగ్ బాస్ తనుజకు ఒక పవర్ ఇచ్చారు. ఏంటి అంటే, నువ్వు క్యాప్టెన్ అయినందువల్ల హౌస్ మేట్స్ నామినేషన్లో వచ్చిన వాళ్ళని ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు తనుజ రీతును సేవ్ చేసింది. రీతును సేవ్ చేయడం నాకు కరెక్టే అనిపించిందండి. ఎందుకంటే 4 నామినేషన్ వేశారు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక్కసారి కూడా నామినేషన్లోకి వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. నాకు రీతుని సేవ్ చేయడం కరెక్టే అనిపించింది. మీకైతే ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. మీరు ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే దివ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నా. మరి మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.